అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఈ సామెత కరెక్ట్‌గా 'బిగ్ బాస్' హౌస్‌లో కొనసాగుతున్న సంజనకి చెందుద్దని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ వారం దివ్య కెప్టెన్‌గా ఎలా ఉండటంతో ఫుడ్ మానిటర్‌గా సంజన, అలాగే రేషన్ మేనేజర్‌గా రీతు ఉన్న సంగతి తెలిసిందే. ఇక భాగంగా ఈ తనుజ వారం నేను దొంగతనం చేస్తాను అంటూ ఇమాన్యుయల్ సుమన్ శెట్టి దగ్గర చెప్పడంతో ఇమాన్యుయల్ వెళ్ళి ఏకంగా సంజనకి చెప్పాడు. అయితే సంజన ఫుడ్ మానిటర్‌గా ఉంది కాబట్టి అసలు తనుజ అంటేనే పడదు, కానీ తనుజ దగ్గరికి వచ్చి తనుజని హగ్ చేసుకుని మరి తర్వాత తనుజతో కాసేపు కూర్చొని మాట్లాడింది. అయితే తనుజతో మాట్లాడింది ఏంటి అంటే, నేను ఫుడ్ మానిటర్‌గా ఉన్నాను కదా! సో నువ్వు ఎలాంటి దొంగతనాలు చేయొద్దు అబ్బా! నా హయాంలో నేను బాగా చేయాలని, నేను మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. సో నీకు నాకు జరిగిందంతా జరిగిపోయింది. ఇక్కడితో ఆపేసేయి. నేను కూడా తెలుసో తెలియకో నేను కొన్ని దొంగతనాలు చేశాను కాబట్టి దాన్ని నువ్వు మన్నించి సో ఎలాంటి దొంగతనాలు చేయొద్దు అంటూ తనుజకి చెప్పుకొచ్చింది సంజన. అయితే తనుజ కూడా సరే మీరు చెప్పారు కదా అంటూ సంజనకి చెప్పేసింది. ఇంకా సంజన వెళ్ళిన తర్వాత తనుజ తన మాస్టర్ ప్లాన్ అయితే చెప్పుకొచ్చింది ఆడియన్స్‌కి. నేను రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు నాకు ఎంత టార్చర్ చూపించారు. హౌస్‌లో ఉన్న కళ్యాణ్ గానీ, రీతు గానీ, సంజన గారు కానీ ప్రతి దానికి గొడవ పెట్టుకున్నారు. సో అలాంటిది ఇప్పుడు వాళ్ళ దగ్గరికొచ్చేటప్పటికి కాలబేలాలు ఆడుతున్నారు. సో నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను. ఈ వారం ఏదేమైనా సరే తనుజతో పెట్టుకుంటే చుక్కలే అని అన్నట్లు నిరూపించుకోకపోతే చూద్దురు ఆడియన్స్ అంటూ బస్తీ మే సవాల్ అంటుంది తనుజ. మరి మొత్తానికి సంజన అయితే తనుజని మ్యానిపులేట్ చేద్దామని అనుకుంది. కానీ తనుజ ఒక్కసారిగా ఫిక్స్ అయితే తన మాట తనే వింది కాబట్టి సో మరి ఈ వారమంతా తనుజ హౌస్‌లో ఎవరైతే కెప్టెన్‌గా ఉన్న దివ్యకి, ఫుడ్ మానిటర్‌గా ఉన్న సంజనకి అండ్ రేషన్ మేనేజర్‌గా ఉన్న రీతుకి దోల తీర్చాలని రెడీగా ఉంది. మరి మీరేమంటారు? తనుజ క్యారెక్టర్ డెసిషన్ తీసుకుందంటారా? లేకపోతే వాళ్ళకిలాగా చిల్లరగా డెసిషన్ తీసుకుందంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే.